వెల్కమ్ టు మన టీవీ న్యూస్. భూ వివాదంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళా బాధితురాలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తన భూమిలోకి వెళ్లకుండా కొంతమంది అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భూమి సమస్యను పరిష్కరిస్తానని తాను అడ్వకేట్ ను అంటూ మాయమాటలు చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేస్తారని బాధితురాలు ఆరోపించారు. పలుమార్లు డబ్బులు చెల్లించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. తన భూమి పత్రాలు పరిశీలించి విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. తనను మోసం చేసిన వ్యక్తిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపినట్లు బాధితురాలు పేర్కొన్నారు. నాకు ఒక వ్యక్తి మోసం చేసి నా పని చేస్తానని చెప్పి నాకు చాలా డబ్బు తీసుకొని వాట్సాప్ల ద్వారా తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా నన్ను బెదిరించి ఆ తర్వాత డబ్బు ఇవ్వకపోతే నానా మాటలని నన్ను మానసికంగా చాలా గురి చేసినారు. అతని పేరు మురళీధర్ రెడ్డి. అతను అడ్వకేట్ అని పరిచయం అయినాడు. ఆ పరిచయం కూడా నాకు ఒక వాట్సాప్ ద్వారా ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ద్వారా అతను నా నెంబర్ కనుక్కొని నా నెంబరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దొరికింది అని చెప్పి మాకున్న సమస్యలని అంటే ల్యాండ్ సమస్యలని తీరుస్తానని చెప్పి నా దగ్గర ఫస్ట్ ఒక మనీ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అడిగాడు. మళ్ళీ చాలా మాటలు చెప్తాడు. అతని మాటలు ఎలా ఉంటాయి అని ఫస్ట్ ఒక 10,000 ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇచ్చాము. ఆ తర్వాత అతను జెరాక్స్లకు అది ఇది కావాలని చెప్పి ఒక చిన్న అమౌంట్ ఎలాంటి న్యాయం చేస్తామని చెప్పాడు అతను మీకు? మాకు ఆఫీసర్లతో పోలీసుల ద్వారా కానీ మాకు మా విలేజ్లో ఉన్న నా సమస్యను తీరుస్తానని చెప్పి చెప్పాడనమాట. అతని మాటలు చాలా తీయగా ఉంటాయి. అతను చాలా ఫస్ట్ ఎలా మాట్లాడతాడంటే ఇంకా ఇతనే మనకి మన ప్రాబ్లం తీర్చగలడు అనే విధంగా అతను మాట్లాడతాడు అనమాట. ఆ తర్వాత పర్సెంటేజ్ కూడా చేయలేదు. పర్సెంటేజ్ కూడా చేయలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఇచ్చారు మేడం కలెక్టర్ ఆఫీస్కి? ఇక్కడ నేను కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాను. అతని మీద నా డబ్బు నాకు ఇవ్వమని చెప్పి తర్వాత నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారు అనమాట. ఎస్పెషల్లీ లేడీస్ ఏమంటే తొందరగా నమ్మేస్తాము. ఏమైనా చెప్పినా నమ్మేస్తాం అనమాట. మనకు షార్ట్ రూట్లో పోవడం ఈజీ అనమాట. అది వచ్చింది. ఈ షార్ట్ రూట్ వల్ల ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నాము. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడిపోయి మోసపోతున్నాము. నాలాగే ఎవరు మోసపోకూడదు అనేసి నేను ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అతని పేరేమ్మా? మురళీధర్ రెడ్డి. ఏ ఊరు అతను? అడ్వకేట్ అని చెప్పాడు, కర్నూలు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి? అతని మీద కఠినమైన శిక్ష విధించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ మేడంని ఆవిడ మంచిగా స్పందించారు. తర్వాత మా సమస్యలు తీరుస్తాను, అతి త్వరలో తీరుస్తానని కూడా